ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. చదవబడిన ఈ మాటలను దేవుడు దీవించునుగాక. మనందరం కూడా కూర్చుందాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ. అందరూ సంతోషంగా ఉన్నారా? రైట్. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాము. తీసుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి నేను నా అంశముగా పర్ఫెక్ట్ సబ్మిషన్ బ్రింగ్స్ ప్రాస్పరిటీ, అంటే సంపూర్ణమైనటువంటి లొంగుబాటు లేదా సంపూర్ణంగా ఒక మనిషి దేవునికి లొంగిపోయినప్పుడు అతడు వర్ధిల్లుతాడు. ప్రైజ్ ది లార్డ్. కేవలం సంపద విషయంలోనే కాదు, ఆత్మ సంబంధంగా వర్ధిల్లడము, అలాగనే భౌతిక సంబంధముగా కూడా నువ్వు వర్ధిల్లాలి అంటే మనము పరిపూర్ణముగా దేవుని ఎదుట దేవుని పక్షమున మనము లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ అన్నీ చేస్తాం, కానీ పరిపూర్ణంగా లోబడేటువంటి విషయానికి వస్తే మాత్రం ఎన్నో రకాల సందేహాలు ఉంటాయి మనకు. అరాకొరాగా లోబడి ఉండటము చేత మనము ఏ మేలును కూడా మనం పొందుకోలేము. ఇవాళ కొన్ని విషయాలు, కొన్ని సంగతులు నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. దేవునికి లొంగిపోవాలంట పరిపూర్ణంగా. ఏం చేయాలంట? దేవునికి పరిపూర్ణముగా లొంగిపోయినప్పుడు ఏమొస్తుంది మన జీవితాలకు అంటే మనం వర్ధిల్లుతాం, మన అభివృద్ధి. హల్లెలూయా. అన్ని విషయాలలో కూడా మనము దినదిన అభివృద్ధిని మనం చెందుతాం. ఇవాళ దయచేసి నేను మీకు చెప్పేది ఒకటే, చెప్పబడేటువంటి వాక్యాన్ని కాస్త దాని మీద మీ బుర్రను పెట్టండి. ఇది వినిపోయేదిలాగా ఉండొద్దు. వినిపోయేటువంటి వారు ప్రపంచంలో కోట్ల మంది ఉంటారు, కానీ అందరిలో ఒకటిగా ఉండటం వల్ల మనకు ప్రయోజనం ఉండదు. నిత్య జీవానికి వెళ్ళాల్సినటువంటి వారము మనం విడవబడేటువంటి స్థితిలో మనం పడిపోకూడదని మరలా నేను మీకు హెచ్చరిస్తున్నా. వాక్యమును వినండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని మీరు నమ్మండి, వాక్యాన్ని మీ హృదయంలోనికి తీసుకొనండి. ఖచ్చితంగా మేలులు మీరు పొందుకోకపోతే నన్ను అడగండి. ప్రతి అంశము కూడా ప్రాముఖ్యమైనదే. ప్రతి అంశము కూడా మన మేలు కొరకే. ఇదేదో ఒక 5 పాటలు పాడుకొని 2 చేతులు పైకి ఎత్తి ఆరాధన చేసి కాసేపు కూర్చొని ఆయన ఏదో చెబుతాడు విని వెళ్ళిపోయే అస్సలు అనుకోవద్దు అలాగా. ఏదైతే ప్రకటించబడతా ఉన్నదో అది నా కోసమే, ఇది నా జీవితం కోసమే, నా కుటుంబం కోసమే, నా జీవితంలో నేను ఎదగడానికే, నా విశ్వాస జీవితంలో నేను ఎదగడానికే అని నమ్మండి. నేనైతే నమ్ముతూనే వీటిని సిద్ధపరచుకుంటున్నా. మీరు కూడా దీన్ని నమ్మి హృదయపూర్వకంగా స్వీకరించండి. ఒక్కసారి మీరు ఎప్పుడైతే ఆ విధానంలోకి మీరు వస్తారో, ఆ రుచిని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో, ఇక ఆ రుచిని తినాలనేటువంటి ఆ తపన మీకు దినదినము కూడా కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వర్ధిల్లాలనుకుంటున్నారు తమ జీవితాలలో? నేనైతే అనుకుంటున్నా, నాకు నిజంగా నేను దినదిన అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా అలాగే భౌతికంగా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కోరుకోరండి? భౌతికంగా ఇల్లు వాకిలి కావాలని ఎవరు కోరుకోరు? భౌతికంగా అభివృద్ధి చెందాలని, నా ఇల్లు దీవించబడాలని ఎంతమందికి లేదు? ఉండదా? బాగా బ్రతకాలి ఉండదు లేదా? ఎవరికైనా లేదా? బాగా బ్రతకాలని లేదా? ఆశ లేదా? నాకైతే ఉంది.
నిరంతరం పేదరికంగానే ఉండి నేను ప్రభువుని సేవిస్తాను. కానీ అది మీ ఇష్టం. అది నేనైతే సంపూర్ణంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాను, భౌతికంగా కూడా అభివృద్ధి చెందాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అడుగుడు ఇవ్వబడును అన్నాడు ఆయన. ఏది అడిగినను నా నామమున మీరు ఏది అడిగినను నేను మీకు అది అనుగ్రహిస్తానన్నాడు. కేవలం రోజుకు సరిపోయే నూకలు అడగండి అమ్మా ఇస్తాను, నేను పేద దేవుడిని అన్నాడా ఆయన? అన్నాడా ఆయన? పేద దేవుడా? ఇవాళ ఆయన్ని నమ్మిన దేశాలను చూడండి, వాటి స్థితిని చూడండి, అవి చెబుతాయి మీకు ఆయన అలాంటి దేవుడు అనేది. హల్లెలూయా. శక్తివంతమైన దేశం ఏది ప్రపంచంలో అంటే అమెరికా అని చెప్తారు ఎవరైనా సరే. శక్తివంతమైన దేశం ఏంటంటే ఇజ్రాయెల్ అని చెప్తారు. ఎందుకు ఇవి శక్తివంతమైనవి, ఎందుకు ఇవి ధనికమైన దేశాలు చెప్పండి? ఇవాళ ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్కడు కూడా అమెరికా వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకు? ఇవాళ ప్రతి ఒక్కడు కూడా టెక్నాలజీ వైపు, ఇజ్రాయెల్ వైపు చూస్తున్నాడు. ఎందుకు అంటే ఇవి అసలైనటువంటి దేవుణ్ణి నమ్మిన దేశాలు. సమస్తం అన్నీ కూడా ఆయనలో దాగి ఉన్నాయి. నీకు స్వస్థత కావాలన్నా, నీకు ఆశీర్వాదము కావాలన్నా, నీకు సంతానము కావాలన్నా, నీకు ఆరోగ్యము కావాలన్నా, ఏది కావాలన్నా సమస్తము ఆయన యందు దాగి ఉన్నాయి. మీరు కేవలం ఇదే అడగాలని దేవుడు చెప్పలేదు. మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడుతుంది. అది అనుకూలమైనదైతే, అది మీకు మేలు జరిగించేదైతే వినాలి. అది మీకు మేలు జరిగించేదైతే అది మీకు అనుగ్రహించబడక తప్పదు. కనుక వర్ధిల్లాలి అంటే మొదట మనం జరిగించాల్సింది ఏంటంటే ఆయనకు లోబడాలి. ఏ స్థాయిలో లోబడుతున్నామో అది మీకే తెలుస్తుంది. నువ్వు ఎంత స్థాయిలో లోబడుతున్నావు, ఎక్కడ ఆయన మాటను తప్పి జీవిస్తున్నావు, ఎక్కడ ఆయన మాటలను స్వీకరిస్తున్నావు అనేది నీకే తెలుసు, నాకంటే కూడా. ఎందుకంటే వాక్యము 100కు 100% ప్రకటించబడతా ఉన్నప్పుడు కఠినమైనటువంటి వచ్చినప్పుడు వాటి కొంతమంది జరిగించరు. అరే ఇది నాకు కఠినంగా ఉంది, నేను దీన్ని పాటించడానికి, అది దీనికి కొంచెం నాకేదో అభ్యంతరకరంగా ఉంది అని కొంతమంది కొన్ని విషయాలలో వాటిని చేయడానికి ఇష్టపడరు. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి ఒక ఆల్-నైట్ పెట్టామనుకోండి, అందరు రారు ఆల్-నైట్కి. ఎందుకంటే ఆల్-నైట్ వచ్చేసి ఆడుంటావులే, రాజీ పడిపోతూ ఉంటాం, సాకులు చెప్తూ ఉంటాం. ఈ విధమైనటువంటివి పరిపూర్ణమైనటువంటి లోబడుట కింద లేదా లొంగిపోవటం కిందకు రావు. ఉదాహరణకి బుధవారము ఆదివారము మన దగ్గర సంఘం నడుస్తుంది అని చెప్పినప్పుడు కొంతమంది రారు, అనుకూలతను చూసుకుంటారు. ఈ అనుకూలతను చూసుకోవడం ఏదైతే ఉన్నదో దట్ ఈజ్ నాట్ ఎ కంప్లీట్ సబ్మిషన్. పరిపూర్ణంగా లొంగిపోవడం కిందకు రాదది. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు వాడు బిజీ అనే పని కనుక పెట్టుకుంటే బిజీగానే ఉంటాడు వాడు. అదంతా మన మైండ్ సెట్, అదంతా మనలోనే ఉంటుంది. అది ఈరోజు అంతా తీరిక లేకుండా ఉన్నాను, ఒకసారి ఆలోచించి చూడండి. నువ్వే పెట్టుకున్నావు పని అంతా. కొన్నిసార్లు మనం అసలు యాడికి పోనురా బాబు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పక్కన పడేసి ఇంట్లో ఉన్న రోజులు కూడా ఉంటాయి. ఎవరు చేశారు ఇదంతా? రెండు నువ్వే జరిగించావు. తీరిక లేకుండా నువ్వే ఉన్నావు, పని లేకుండా తీరిక చేసుకొని కూడా నువ్వే ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ. నీకు అసాధ్యమైనది ఏది లేదండి. నేను చెప్తున్నా, నువ్వు చెయ్యాలంటే అది చేయగలవు అంతే. నువ్వు చెయ్యకూడదంటే ఇంక చెయ్యవు. అదంతా నీ మైండ్ సెట్ లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. 11ంటికి కూటము అన్నప్పుడు 10ంటికి నేను పోయి ఎందుకు ప్రార్థన చేయకూడదు అంటే 6ంటికి వెళ్ళి స్నానం చేసే సందర్భాలు ఉంటాయి. నిదానంగా వెళ్దాంలే అని 11:30కు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇలాంటి ధోరణిని నడిపించుకుంటూ వెళ్తామో దట్ ఈస్ నాట్ కంప్లీట్ సబ్మిషన్. అది పరిపూర్ణమైన లోబడుట కిందకు రాదు. అందుకనే మనము పొందుకోవాల్సినన్ని మేలులు పొందుకోము. అర్థం చేసుకోండి మీరే. పొందుకోవాల్సిన మేలులు మనం పొందుకోము. అది ఎలా ఉంటుందో చెప్తాను నేను మీకు.
ఇశ్రాయేలు ప్రజలు 40 దినాల్లో వెళ్ళాల్సినటువంటి జర్నీ 40 సంవత్సరాలు పట్టింది. బికాస్ ఆఫ్ దేర్ డిజోబీడియన్స్, వారి యొక్క అవిధేయత వలన 40 రోజుల్లో వెళ్ళాల్సినటువంటి ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. ఇవాళ మన పరిస్థితి కూడా అంతే. దేవుడు నిన్ను పోయిన సంవత్సరమే ఆశీర్వదించాలనుకున్నాడేమో, బికాస్ ఆఫ్ యువర్ డిజోబీడియన్స్ ఇట్ టుక్ సమ్ టైం. ఆమేన్ అంటారా? ఏమోనండి, మనలో ఉన్నటువంటి అవిధేయత వలననే మనం ఏమి పొందుకోము. గుర్తుపెట్టుకోండి. అసలు వాట్ డూ యు మీన్ బై సబ్మిషన్? అసలు సబ్మిషన్ అంటే ఏంటి? లొంగిపోవడం అంటే ఏంటి? సంపూర్ణంగా అరాకొరాగా కాదు, 99.9% కూడా కాదు, ఆ 0.1% కూడా నువ్వు దేవుని ఎదుట లోబడాలి. ప్రభువా, నేను నీకు లోబడుతున్నాను, ఈ ఘటం నీది. వాట్ ఎవర్ యు వాంట్ టు డూ విత్ దిస్ వెజల్ యూ క్యాన్. ఈ ఘటముతోటి నువ్వు ఏవి చెయ్యాలనుకుంటున్నావో అది నీ ఇష్టం ప్రభువా అని. నేను పనులు మానుకోమని చెప్పట్లేదు, కానీ దేవుని సమయము దేవునికి దొంగలించొద్దు. నేను పని మానుకోమని చెప్పట్లేదు. సోమవారం నుంచి శనివారం వరకు ఇచ్చాడండి నీకు పని వేళల్లో ఏ సంస్థ అయినా సరే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా 12 గంటలు వేసుకుని తర్వాత పని ఉండదు. కానీ వాట్ ఆర్ యూ డూయింగ్ ద రిమైనింగ్ టైం? మిగతా టైంలో నువ్వేం చేస్తున్నావు అనేది కొంత ఆలోచించుకోవాల్సిన విషయం. దేవునికి ఇవ్వాల్సిన దేవుని సమయాన్ని నువ్వు దొంగిలించకూడదు, అది ఆయనకి ఇచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము ఇప్పటికే పొందుకోవాల్సినవి పొందుకోకుండా కొంత వెనకబడిపోయి ఉండొచ్చు. ఎందుకు వెనకబడతామో కూడా చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల్లో చూడాల్సిన కానాన్ని 40 సంవత్సరాల తర్వాత చూశారు. అది కూడా పాత తరం కాదు, కొత్త తరం. ఒక తరమంతా గతించిపోయింది. అది సామాన్యమైన విషయం కాదు. అది ఫ్రూట్ఫుల్ నేషన్. అది దేవుడు ఇచ్చాడు ఆల్రెడీ, వాళ్ళకి అనుగ్రహించాడు, వాళ్ళకు వరం ఉంది. అది వరముగా దేవుడు ఇచ్చాడు, కానీ అది పొందుకోవడానికి 40 ఏళ్ళు పట్టింది. దేనికి కారణం అంటే దేవుడి వల్ల కాదు. అది వాళ్ళు విధేయత చూపితే, వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా నడిచి ఉంటే 40 రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఆ దేశంలోకి. 20 లక్షల మంది ఉన్నారు వాళ్ళ దగ్గర. దేవుడు అన్నాడు, వాళ్ళని మీకు అప్పచెప్పేశాను అన్నాడు ఆయన. వాళ్ళతో యుద్ధం చేయండి, మీరు భయపడాల్సిన పని లేదు. వింటున్నారా? కనుక పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు ఆలస్యం కావడానికి, చెందాల్సిన అభివృద్ధి చెందకుండా నత్తనడకన సాగటానికి ఉన్నటువంటి విషయం ఒకటే, లోబడకపోవడం. లేదు నేను లోబడుతున్నాను, నేను కరెక్ట్ గానే ఉంటున్నాను అంటే కొద్దిగా వెయిట్ చేయి. ఫెయిల్ ఏమవ్వవు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. మేబీ గాడ్ ఈస్ టెస్టింగ్ యూ. ఒకవేళ దేవుడు అబ్రహామును పరీక్షించినట్టు నిన్ను పరీక్షిస్తున్నాడేమో, నాకు తెలియదు. ఎందుకంటే ఇస్సాకు వంటి బహుమానం రావాలంటే ఆశీర్వాదపు పుత్రుడు, వాగ్దాన కుమారుడు. కానీ ఏది ఏమైనా నేను చెప్పగలను, నువ్వు సంపూర్ణంగా నువ్వు గనక దేవుని ఎదుట లోబడినప్పుడు, ఆయన వాక్యము కూర్చో అంటే కూర్చున్నప్పుడు, ఆయన వాక్యము నిలబడు అన్నప్పుడు నువ్వు నిలబడితే, ఆ స్థితికి గనక నువ్వు రాగలిగితే నీ జీవితంలో నువ్వు అత్యధికమైనటువంటి ఫలాలను నువ్వు చూడవచ్చండి. ఖచ్చితంగా చూస్తావు నువ్వు. అందులో ఏ మాత్రము సంకోచం లేదు. దాంట్లో నువ్వు భౌతికంగా బాగుంటావు, ఆధ్యాత్మికంగా కూడా నువ్వు బాగుంటావు. ఖచ్చితంగా నిన్ను చూసిన వారు ఖచ్చితంగా చెప్తారు, వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. ఈ అమ్మాయి జీవితం ఇదివరకు ఒకలాగుంది, ఇప్పుడు ఒకలాగుంది. మన కాలమానాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగా, అలాగనే క్రీస్తుకు పూర్వం మన జీవితం ఎలా ఉన్నది, క్రీస్తు వచ్చిన తర్వాత ఎలా ఉన్నది అనేటువంటి మార్పును జనులు చూడాలి. ఆ మార్పు ఇంకా జనులు నీలో చూడట్లేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యూ.
ఈడు చర్చికి పోబట్టి 10 ఏళ్ళు అయిందిరా, ఈడు ఇంకా సిగరెట్లు తాగుతూనే ఉన్నాడంటే ఆ ప్రాబ్లం దేవుడిది కాదు, నీదది. వింటున్నారా? దేవుడు వచ్చి బలవంతంగా నువ్వు సిగరెట్ తాగుతుంటే ఇలా పట్టుకొని తీసి పక్కన పడేసేటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన నీకు దత్తపుత్ర ఆత్మ ఇచ్చాడు, నువ్వు స్వతంత్రుడు. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. నీకు స్వేచ్ఛను ఇచ్చాడు ఆయన, ఎందుకంటే నువ్వు కుమారుడు, దాసుడువు కాదు ఆయనకు. హల్లెలూయా. కనుక సబ్మిషన్ అంటే ఏంటి? అసలు ఆ లొంగిపోవడం అంటే ఏంటంటే పరిపూర్ణంగా ఆయన మాటకు విధేయత చూపటం. అలా విధేయత చూపినప్పుడు నువ్వు భౌతికంగా బాగుంటావు. భౌతికంగా బాగుంటావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేసే పని దీవించబడుతుంది, నీ పిల్లలు సరైన మార్గంలో ఉంటారు, నీ భర్త సరైన మార్గంలో ఉంటాడు, నీ భర్త చేసే పని దీవించబడుతుంది, నీ గృహములో ఒక సమాధానం, ఒక తెలియని సమాధానం ఉంటది. హల్లెలూయా. ఇదివరకు ఇంట్లోకి వస్తే మనశ్శాంతి లేదు అనేటువంటి వ్యక్తివి నువ్వు ఇవాళ ఇంట్లోనే ఉండబుద్ధి అవుతుందంటే దానికి కారణం ఏంటి? దట్ కైండ్ ఆఫ్ పీస్ గాడ్ విల్ గివ్ యూ. ఆ రకమైనటువంటి సమాధానమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడండి? ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యముగా నువ్వు ధ్యానించు, దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని బోధించు, దాన్ని దీవారాత్రము ధ్యానించు, దాని ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి మనం లోబడాలి? ఎవరికి మనం లోబడాలి? మనుషులకు లోబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని కంటే కూడా నువ్వు నాకు భలే ఇష్టమన్నా, చిన్న చిన్న రాజకీయ ప్రయోజనాలకు కూడా కాళ్ళు ముక్కే వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న రాజకీయ ప్రయోజనాలకు, పెన్షన్ కోసం, ఏదన్నా ఒక స్కీము కోసం, ఏదన్నా రాయితీల కోసం అన్నా నీ కాళ్ళు మొక్కుతానన్నా, అన్నా నువ్వేనన్నా, నువ్వు లేకపోతే మేము లేవన్నా, అన్నకి జేజేలు కొడతాం, అన్న జిందాబాద్. వింటున్నారా ప్రేమైనటువంటి దేవుడి పిల్లారా? దేవుడు చాలా రోషం కలిగిన వాడు ఆ విషయంలో. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. భూమి మీద గాని, భూమి క్రింద గాని, ఆకాశమంద గాని ఏ ప్రతిమకు కూడా మీరు మొక్కకూడదు అన్నాడు ఆయన. ఎంత రోషం అంటే ఆయనకు వ్యభిచారము కంటే కూడా ఆయనకు కోపం తెప్పించేది ఒకటి ఉన్నది. దేవుని స్థానములు వేరొక దాన్ని పెట్టడం. దేవుని స్థానములో నువ్వు దేన్ని పెట్టినా అది ఒక విగ్రహమే. మా అమ్మ అంటే నాకు భలే ఇష్టం తెలుసా, దేవుడి కంటే ఎక్కువ ఇష్టం. మీ అమ్మ విగ్రహమే నీకు. ఇంకా మీ అమ్మ ఏమైపోయిందో తెలుసా నీకు? విగ్రహం అయిపోయింది. విగ్రహం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చేత్తో చెక్కి, ముక్కు మొహాలు చెక్కి దాన్ని ఒక గుడిలో ప్రతిష్ఠిస్తే అది విగ్రహం అనుకుంటారు చాలా మంది. అది కాదు విగ్రహం అంటే. దేవుని కంటే కూడా అమితంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో, దేన్ని ఇష్టపడుతున్నావో అది నీకు విగ్రహం బాబు. నేను ప్రపంచంలో అందరికంటే ఎక్కువే నిన్ను ప్రేమిస్తున్నాను శృతి అని ఏదో ఒక పేరు పెట్టి నువ్వు ఆమెను పొగిడావు, ఆమెను చేస్తున్నావు, నీకోసం నేను చావనన్నా చేస్తాను, నాకు ఎవరు అవసరం లేదు, నువ్వు ఒక్కదాని ఉంటే చాలు అంటే ఆమె నీకు విగ్రహం అయిపోయింది. ఆమె నిన్ను నడిపిస్తుంది, ఆమె ప్రభావం కిందకు నువ్వు వచ్చావు. వింటున్నారా? ఒక ఆయన ప్రేమించాడంట, అదే ఆమెను ఇంకొక అతను కూడా ప్రేమించాడు. ఏమంటుంది, వాడి గుండె తెచ్చి ఇవ్వరా నాకు అని. వీడు నిజంగానే పోయాడు, సొంత స్నేహితుడిని చంపాడు, వాడి గుండె కోసి తీసి బయటికి తీసి వీడియో కాల్ చేసి ఇదిగో వాడి గుండె అన్నాడు. హ్యాపీయా నువ్వు అన్నాడు. ఇద్దరు బొక్కలా ఉన్నారు. ఇప్పుడు నువ్వు లోబడాల్సింది ఎవరికి? కొంతమంది భార్యలకు లోబడతారు. నువ్వు భార్య చెప్పిందే వేదం, భార్య చెప్పిందే చట్టం. బైబిల్ చట్టాన్ని మార్చద్దు. భార్యలో భర్తలకు లోబడి ఉండాలని ఉంది. మరి భర్తలు ఏం చేయాలి? భార్యలను ప్రేమించాలని ఉంది. భార్యలు పెత్తనం చేయడానికి లేదు పురుషుడి మీద. అలాగే పురుషుడు కూడా నాకెంత నువ్వు బానిస అనడానికి లేదు, ప్రేమించాలనే చెప్పాడు.
దీన్ని స్థాన భ్రమణం జరగకూడదు. స్థాన భ్రమణం అంటే మగాడు స్త్రీగాను, స్త్రీ మగాడిగాను మారకూడదు ఇంట్లో. వింటున్నారా? ఇంట్లో ఒక పురుషుడు ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు నీ తెలియదు పోవాని కుక్క కసిరించినట్టు కసిరించకూడదు. దట్ ఈస్ రాంగ్. వింటున్నారా? మరి నీకేం తెలుసు? మగోడికి పురుషుడికి ఏమీ తెలియదు అని నువ్వు అన్నప్పుడు మరి నీకేం తెలుసు? బైబిల్ చెప్తుంది స్త్రీలు బలహీనమైన ఘటాలు అని. వాళ్ళకి మాట్లాడే అధికారం ఇవ్వలేదు దేవుడు. వాళ్ళు ఏది నేర్చుకోవాలన్నా పురుషుడి దగ్గర నుంచి నేర్చుకోమని బైబిల్ చెప్పింది. దేవుడు చెప్పినప్పుడు నువ్వెందుకు నేనెందుకు తనుకోవాలి? కానీ పరలోకము దాంట్లో సమానంగా ఇచ్చాడు వారసత్వం అని. ఇంటి యాజమాన్యం విషయానికి వచ్చేసరికి పురుషుడే ఇంటిని ఏలాలి అని బైబిల్ చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఎవరికి మనం లోబడాలి, ఎవరికి మనము లోబడాలో కూడా మనం తెలుసుకోవాలండి. మనం దేవుడికి మాత్రమే లోబడాలి. మనం దేవుడికి మాత్రమే లోబడాలి. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాము. నేను ప్రారంభంలో చెప్పాను, ఇప్పటికే నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు ఆలస్యమయ్యాయేమో నీ యొక్క అవిధేయత కారణం చేత. లేదు నా అన్నీ కూడా బ్లాక్ అయిపోయిన మనీ అంతా కూడా రిలీజ్ అవ్వాలనంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతాయంటే స్కాలర్షిప్ అంతా కూడా 2-3 సంవత్సరాలు బ్లాక్ అయిపోయి ఉంటుంది. అది కేవైసీ చేపిస్తే రిలీజ్ అవుద్దని చెప్పారు అనుకోండి, నువ్వు చేయించాల్సింది ఏంటి? ఆ కేవైసీ ఏదో చేపిస్తే ఆ బ్లాక్ అయిపోయిన స్కాలర్షిప్ అంతా కూడా ఏమవుతుంది, ఒక్కసారిగా విడుదలవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ సబ్మిషన్. మనం దేవునికి లోబడినప్పుడు నీ జీవితంలో ఏమేమైతే రావలసి ఉండెనో, ఏవైతే దేవుడు నీకు అనుగ్రహించాలని దాచి ఉంచాడో ఆయన నీ జీవితాల మీద, ఏవేవైతే ఉద్దేశాలు ఆయన నెరవేర్చాలని అనుకున్నాడో అవన్నీ కూడా అవి విడుదలవుతాయి. కానీ ఎప్పుడు అంటే నువ్వు దేవునికి పరిపూర్ణంగా లోబడినప్పుడు అండి. హల్లెలూయా. మన లైఫ్ని, మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. మన లైఫ్ని మనం డిజైన్ చేసుకుంటే కొంత మటుకు నీకు సంతోషాన్ని కలుగజేయొచ్చు, లేదా కొంతవరకు నీకు తృప్తికరంగా ఉండొచ్చు. కానీ దేవుడు గనక నీ జీవితాన్ని డిజైన్ చేయగలిగితే, దేవునికి గనక నీ లైఫ్ని డిజైన్ చేయమని నువ్వు గనక అప్పగిస్తే, అదొక ఆర్డినరీ లైఫ్ నుంచి అది ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ అయిపోతుంది. చెప్పంటారు ఉదాహరణ, మోషే ఎంతమందికి తెలుసు మీలో? మోషే జీవితం 120 సంవత్సరాలు. బాగా వినండి, 340 ఎంత? 120. మోషే 120 సంవత్సరాలు అప్రాక్సిమేట్గా బతికాడండి. మొదటి 40 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో ఆయన యువరాజుగా ఉన్నాడు. కట్టడాలు అక్కడ ఏదో నిర్మించాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల మీదకు యుద్ధానికి వెళ్ళి ఆ దేశాల మీద విజయాన్ని సాధించి ఐగుప్తు జెండా ఎగరేసిన వాడు మోషే. యుద్ధ నైపుణ్యాలు తెలిసిన వాడు, బహుభాషా ప్రజ్ఞాశాల ఆయన. హల్లెలూయా. మోషేకి రానటువంటి విద్య లేదు. అయితే మోషే ఏం చేశాడంటే ఒక హత్య చేశాడు. వినండి, ఒక హత్య చేశాడు. అమ్మో, నేను చేసిన ఈ హత్య గనక ఫరోకు తెలిస్తే నన్ను చంపుతాడేమో అని ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఒక ఎడారి మార్గంలో ప్రయాణం చేసుకుంటా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు తెలియదు, కానీ ప్రయాణం చేసుకుంటా వెళ్ళి మిద్యాను అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఆ మిద్యాను అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఇక అతని మనసులో ఏముందంటే, నేను బ్రతికితే చాలు, ఎందుకంటే ప్రాణ భయంతో పరిగెడుతున్నాడు ఆయన. నేను చిక్కితే చంపేస్తారు కాబట్టి నేను విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ పదవి లేదు, మొత్తం వదిలేసుకున్నాడు, ఆ ధనం వదిలేసుకున్నాడు. వింటున్నారా? ఆ విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా నాకు అవసరం లేదని అరణ్య మార్గానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మిద్యాన్ అనేటువంటి ప్రాంతం దగ్గర యెహోవాకు యాజకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ ఇత్రో అంటారు ఆయన్ని. ఏం పేరు ఆయన పేరు? ఇత్రో దగ్గర
ఇత్రో కుమార్తెలలో ఒకదానిని ఆయన చేసుకొని, ప్రైజ్ ది లార్డ్, ఇత్రో తన మామ దగ్గర ఉన్నటువంటి గొర్రెలను కాసుకుంటూ ఆ ఎడారి ప్రాంతంలోనే గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడండి. నెక్స్ట్ 40 years గొర్రెలే మేపాడు ఆయన. మొదటి 40 సంవత్సరాలు యువరాజుగా రాజ్య పనులు చేసిన ఆయన, నేను బ్రతికితే చాలు అనుకొని పారిపోయి మిథ్యాన ప్రాంతానికి వచ్చాడు 40 సంవత్సరాల వయసులో. ఆ 40 సంవత్సరాల వయసులో అక్కడ వివాహం చేసుకున్నాడు. ఇక ఎదురున్నటువంటి అంటే అప్కమింగ్ 40 years, రానయ్యున్న 40 సంవత్సరాలు కూడా గొర్రెలను కాశాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. వచ్చిన యుద్ధ నైపుణ్యాలన్నీ కూడా మర్చిపోయాడు కంప్లీట్గా. ప్రైజ్ ది లార్డ్. అసలు నోటి మాంద్యం వచ్చేసింది మోషేకి. వింటున్నారా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 40 సంవత్సరాల పాటు గొర్రెలు కాసుకోవటంలో అలవాటు పడిపోయినటువంటి మోషే ఇప్పుడు 80 సంవత్సరాలు ఈడు గలవాడయ్యాడు. 80 సంవత్సరాలు అంటే మీ ఆల్మోస్ట్ వృద్ధాప్యం వచ్చింది ఆయనకు. మరి 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇక అతని ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే ఆల్రెడీ 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు, ఇంకా 40 సంవత్సరాలు ఉంది. ఇక ఈ 40 సంవత్సరాలు కూడా ఏమనుకుంటాడు ఆయన? ఎలాగ బ్రతకాలనుకుంటాడు? ఇక ఈ జీవితం నాకు బాగానే ఉంది కదా, అటు ఇటు పరిగెత్తడం దేనికి, నాకు ఆల్రెడీ 2 పిల్లలు పుట్టారు, ఆల్రెడీ మందలు ఉన్నాయి, అంటే ఇక్కడ సౌకర్యవంతంగా ఉంది నాకు. అంతకుమించి ఏమైనా ఆలోచించగలరా మీరు చెప్పండి? మీరు చెప్పాలి. అంతకు మించిన ఆలోచన ఏమన్నా ఉంటుందా? కానీ ఈ గొర్రెలు కాసుకునేటువంటి ఈ మోషే ఒకానొక సమయానికి వచ్చేసరికి ఇశ్రాయేలీయులలో అత్యంత గొప్పవాడైనటువంటి ప్రవక్తగా ఎదిగాడు ఆయన. దానికి కారణం ఏంటి చెప్పండి మీరు? దేవుడు పిలిచినప్పుడు, దేవుడు వెళ్ళమన్నప్పుడు సాకులు చెప్పాడేమో కానీ అంతిమంగా కన్విన్స్ అయ్యాడు. ఒప్పుకోలుకు వచ్చేసాడు. సరే ప్రభు వెళ్తా. ఎప్పుడైతే వెళ్తా అన్నాడో, ఫ్రమ్ దెన్ ప్రాస్పరిటీ స్టార్టెడ్. అక్కడ నుంచి మోషే జీవితం అంతా సూపర్ న్యాచురలే. ఇంతకు ముందు ఏమి జరిగేది తెలియదు. 40 ఏళ్ళు రాజుగా ఉన్నాడు, 40 ఏళ్ళు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఏ అద్భుతాన్ని నాకు తెలిసి చూసుండాడు. ఎందుకంటే 40 సంవత్సరాలు కూడా గొర్రెలు గాయటం, గొర్రెలు తీసుకొని వెళ్ళటం, గొర్రెలకు మేత మేపించడం, ఇంటికి రావటం, ఏదో కాస్త ఒక ముద్ద తిని పడుకోవడం, అంతేనా? కానీ ఎప్పుడైతే దేవునితో ముఖాముఖిగా కలుసుకున్నాడో, దేవుడు చెప్పిన మాటలకు ఎప్పుడైతే తల వంచాడో, దేవుని చేతిలో ఒక సాధనంగా ఎప్పుడైతే మారాడో మోషే జీవితం ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. ఎవడి జీవితం కూడా మోషేతో మ్యాచ్ అవ్వలేదండి. అన్ని అద్భుతాలు చేశాడు, ఒక్కడే ఒక రాజ్యాన్ని గడగడలాడించాడు. బాగా గమనించండి మీరు చెప్పేది. దేవుని చేతికి మన జీవితాలను అప్పగిస్తే ఆ విధంగా ఆయన చరిత్రను తిరగరాస్తాడు. మీరు గమనించుకోవాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కనుక మన జీవితాలను దేవుని చేతికి పరిపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అందరిలో లోపాలు ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ కాలు తొట్టిల్లేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడదని నేను చెప్పను. అయితే ఆ తొట్టిల్లిన తర్వాత మరలా నువ్వు నిలదొక్కుని నువ్వు నిలబడి, ప్రభు నేను నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను నువ్వు నడిపించు అని కనుక నువ్వు చెప్పగలిగితే నీ జీవితాన్ని కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, స్థానంలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. సాతాన్ ఈజ్ రెడీ టు డిసీవ్ ఈవెన్ ద ఎలెక్టెడ్. సాతానుడు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. వాడు మోసం చేస్తాడు కూడా, వాడి పని అదే. ప్రైజ్ ది లార్డ్. అయ్యో పడ్డాను, నేను కింద పడ్డాను, నేను యేసు ప్రభు దగ్గరకు రాను, నేను దేవుడు నాకు బాధ కలుగుతుంది, నేను తప్పు చేశాను, ఇంకా నేను దేవుడి దగ్గరకు రాలేను అని కనుక ఉంటే అది ఖచ్చితంగా దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ సాతాన్. సాతాన్ యొక్క పని అది. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తిరిగి పోయిన తర్వాత ఏటీఎం కార్డులు అయ్యి, బ్యాంక్ అకౌంట్లు అయ్యి, బంగారం తీసుకుపోయిందంతా ఇదని అడిగాడా? నా స్నేహితుడు ఒక అతను ఇంట్లో 50,000 తీసుకొని పారిపోయాడు. నిజంగానే 50,000 తీసుకొని ఏటీఎం కార్డు తీసుకొని, ఏటీఎం కార్డులో 80,000 ఉన్నాయి, అవన్నీ జేబులో పెట్టుకొని
వెళ్ళి 50,000 అవగొట్టుకొని ఫైనల్గా ఇంటికి ఫోన్ చేసి నేను పలానా చోట ఉన్నాను, నన్ను ఎతకొద్దా అన్నాడు. అసలు చెప్పటం దేనికి వెళ్ళినాడు? వాళ్ళు అన్నారు, అరే ఇంటికి రారా, వద్దులేరా, అటు ఇటు ఎందుకురా, అన్నం పెడతాం రారామయ్యా అని బ్రతమలాడితే వాడింటికి వచ్చాడు. వాడింటికి వచ్చిన తర్వాత వాడిని ఒక్క మాట కూడా అనలేదు ఇంట్లో వాళ్ళు. 50,000 ఇరా అని మాట వరుసకు కూడా అడగలేదంట. తిరిగి వచ్చాళ్లే చాలే. అలాగనే తప్పిపోయిన కుమారుడు అనేది ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, ఒకసారి నువ్వు దారి తప్పినా సరే మరలా నువ్వు వచ్చేటువంటి అవకాశం తండ్రి దగ్గర నీకు ఉంది. కానీ మాటి మాటికి తప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి అసలు మాట్లాడకూడదు, అది వేస్ట్. వాళ్ళ గురించి మాట్లాడటం సరే. ఒకసారి ఏదో తెలియక చేసావు అనుకోండి, దానికి క్షమాపణ ఉంది. తెలియక చేసిన దాన్ని నువ్వు తర్వాత ఒప్పుకొని ఇంకా దాన్ని విడిచిపెట్టి దాని వైపు చూడకుండా ఉంటే క్షమించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు అండి. పేతురుని తీసుకుంటే, పేతురు యేసు ప్రభువుని, ప్రభువా నీ కోసం నా ప్రాణం ఇస్తాను ప్రభువా అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, గుర్తుపెట్టుకో ఈ మాట, కోడి కుయ్యక మునిపే 3 సార్లు నేను ఎవడో ఎరగను అని చెప్తావు నువ్వు అన్నాడా? నిజమేనా? యేసు ప్రభువును పట్టుకెళ్ళిన తర్వాత 3 పర్యాయాలలో నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివి కదా అంటే, లేదు లేదమ్మో యేసుతో నేను ఉన్నవాడిని కాదు అన్నాడు. ఇంకొక చోటకి వెళ్ళి నువ్వు యేసుతో ఉన్నవాడివి కదా, యేసు శిష్యులలో నిన్ను చూశాను అన్నప్పుడు, చీచి అతని శిష్యుల్లో నేనా, ఛీ అని తనను తాను శపించుకుంటూ వెళ్ళాడు. చూడండి, తనను తాను శపించుకున్నాడు. ఛీ నేనా, బే అట్లాంటి వాళ్ళతో నేను ఎందుకు తిరుగుతా అని తనను తాను శపించుకున్నాడు. 3 సార్లు కంటిన్యూస్గా పేతురు యేసు ప్రభువుని తిరస్కరించాడు. 3వసారి ఎప్పుడైతే నేను ఎరుగను అన్నాడు, కొడుగుసింది. అప్పుడు ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని భయంకరంగా ఏడ్చాడండి. బైబిల్లో ఉంది, చూద్దామా? అది తీయండి. లూకాసు సువార్త 22వ అధ్యాయము  చదవండి. లూకాసు సువార్త 22:55 చదవండి. అక్కడ ఏం వేశారంట, ఒక చలిమంట వేశారు. ఆ చలిమంట చుట్టూ జనాలు కూర్చున్నారు. వాళ్ళల్లో పేతురు కూడా కూర్చున్నాడు. కూర్చుంటే అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు చలి కాచుకుంటున్నారు, జనాలు కూర్చున్నారు. అప్పుడు ఒక చిన్నది, ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి, నేను చదువుతాను చూడండి, అతన్ని తేరి చూచి, ఫస్ట్ చూసింది మామూలుగానే, ఎవరో ఈ వ్యక్తి అన్నట్టుగా చూసింది. కానీ తర్వాత గుర్తొచ్చింది కదా, అరే ఈ వ్యక్తిని నేను యేసు దగ్గర చూశానే అన్నట్టు గుర్తు, మళ్ళీ తేరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. అతనంటే ఎవరు? యేసుతో కూడా ఉండెను అని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, చూడండి ఏమంటున్నాడు, అమ్మాయి నేను అతన్ని ఎరుగన నేను. ప్రైజ్ ది లార్డ్. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవు వారిలో ఒకడివనగా పేతురు, ఓయి నేను కాననెను. ఇంచుమించు 1 గడియ అయిన తర్వాత మరి ఒకడు, అంటే గడియ అంటే 3 గంటలండి. గడియ అంటే మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి నువ్వు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. 3 times. పేతురు ప్రథమ శిష్యుడు. పేతురు 3 సార్లు ఇప్పుడు మాటకు లోబడినట్ట లోబడనట్ట చెప్పండి. తర్వాత చూడండి ఏం జరిగింది. అప్పుడు అతడు ఇంకను మాట్లాడుచుండగా
వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందునని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు 3 సార్లు హీ డినైడ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు ఎవరో నాకు తెలియదు అని తిరస్కరించాడండి. హల్లెలూయా. 3 సార్లు యేసు ప్రభువుని నేను ఎరుగను అన్నాడు గనుక, ఒకానొక సందర్భంలో యేసు ప్రభు సిలువ వేసిన తర్వాత, యేసు ప్రభు తిరిగి పునరుద్ధానుడైన తర్వాత మళ్ళా పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు దగ్గరకు వచ్చి మళ్ళా అడిగాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ సంగతి నీకు తెలుసు అన్నాడు. అయితే నా గొర్రెలను కాయుము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అన్నాడా? ఇది చెప్పిన తర్వాత మళ్ళా యేసు ప్రభు ఏమన్నాడంటే, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 2వ సారి అడిగాడు. ఇప్పుడు ఎన్నోసారి అడుగుతున్నాడు ఆయన? 2వ సారి. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో ఆ సంగతి నీకే తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. అయితే నా గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు. హల్లెలూయా. మళ్ళా 3వ సారి, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. మళ్ళా 3వ సారి అడిగాడు. 3వ సారి అడిగితే, ప్రభువా, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, ఆ సంగతి అంతా నీకు తెలుసు కదా ప్రభువా అంటే, నా గొర్రెలను కాయి అన్నాడు. 3 సార్లు తిరస్కరించిన అదే నోటితోటి 3 సార్లు ఒప్పుకునేటట్టుగా చేశాడు దేవుడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. 3 సార్లు నాకు తెలియదు అన్నాడు. కానీ 3 సార్లు ఒప్పుకోవడం అనేది అది సంపూర్ణముగా లోబడటం అయి ఉన్నది, లొంగిపోవడం అయి ఉన్నది. ఇక పేతురు ఎప్పుడైతే ఆ నోటితో ప్రభువా నేను ప్రేమిస్తున్నాను 3 సార్లు ఎప్పుడైతే చెప్పాడో, ఇక ఆ మాటలు పలికిన తర్వాత ఆయన వాళ్ళతో 40 రోజులు ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఇక మరలా యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పలేదు ఆయన. అందుకనే పేతురు చేతికి సంఘం అప్పగించబడింది. మొదటి సంఘానికి ఆయనే శిరస్సుగా, పాస్టర్ గారుగా ఉన్నాడు. అందుకే అన్నాడు, నా సంఘాన్ని కాయి నువ్వు, నా సంఘానిగా ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురుకి అప్పచెప్పాడు. ఇంకా చెప్పాలంటే పరలోకపు తాళపు చెవులు కూడా పేతురు చేతికి ఇవ్వబడింది. మనం ఆలోచన చేసుకోవాలా, ఇదేంద్ర బాబు 3 సార్లు తిరస్కరించినోడికి తాళపు చెవులు ఇవ్వడం ఏంటి? 3 సార్లు తిరస్కరించినప్పుడు ఇవ్వలా. మీరు గమనించండి. ఎప్పుడైతే పరిపూర్ణంగా లోబడ్డాడో ఆ సమయంలో అన్ని అప్పగించాడు పేతురికి. ఇవాళ మనం కూడా అంతేనండి. దేవుని దగ్గర మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో అన్నీ వస్తాయి మనకు. దేవుడి దగ్గర ఎప్పుడైతే తలబిరుసుగా మనం ఉంటామో, నేను ముందే చెప్తున్నాను, అందరికీ కూడా ఒకటే రూల్ అండి, నీకు కానీ నాకు కానీ అందరికి ఒకటే చట్టం. మన గర్వము కావచ్చు, మన పుట్టుక నుంచి వచ్చినటువంటి మన ప్రవర్తన కావచ్చు, అది ఏదైనాను సరే అది మన ఇంట్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అది కనిపించకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి ఒక సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, నువ్వు కోపిస్తోడివి, నీకు కోపం ఉంది, నీకు గర్వం ఉంది, ఈ పెద్దవాళ్ళు వచ్చినా కూడా నీకు కుర్చీలో నుంచి లేచేటువంటి అలవాటు నీకు లేదు. కానీ సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన వస్తే లేకుండా అంతే కూర్చుంటే ఏం చేస్తారు? ఏమి లేదు, అడవుడు చూడండి, ఆయన కళ్ళతో సైగ చేస్తాడు, నీ పేరుతో ఉన్నాయన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఎలాంటోడైనా అండి, నువ్వు మనుషుల్ని చంపే కిరాతకుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే, సార్ ఆడు క్రూరుడే, కిరాతకుడే, కానీ ఒక అధికారి ముందుకు వెళ్ళినప్పుడు అన్ని పక్కన పెట్టేస్తాడు. మరి ఈయనెవరు? మరి ఈయనెవరు? దేవుడు ఎవరు మరి? ఆమేన్. నిజమేనా? మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గర్వముతోను, అసూయతోను, ఈర్ష్యతోను, లోబడనొల్లని స్వభావాన్ని కలిగి నువ్వు వస్తే ఆ దేవునికి సంతోషాన్ని కలుగజేస్తుందా? కలుగ చెయ్యదు. వాక్యము విన్నప్పుడు నువ్వు వాక్యానికి ఎంతగా లోబడతావో అంత దీవెనలు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత విధేయత చూపుతావో అన్ని దీవెనలు వస్తాయి నీకు. నువ్వు ఎంత విధేయత చూపుతావో అంత మంచి జీవితాన్ని నువ్వు జీవిస్తావు.
లోబడక గర్వముతో గనక ఉంటే మనం ఏమి పొందుకోమండి. ప్రవక్త అంటున్నాడు, ప్రభువు దూత అనేటువంటి వర్తమానంలో, ద ఏంజల్ ఆఫ్ గాడ్ అనేటువంటి వర్తమానంలో 48వ సంవత్సరం 3వ నెల 4వ తారీఖున చెప్పినటువంటి వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, ఎనీవన్ హూ కమ్స్ స్టిఫ్ నెక్డ్. స్టిఫ్ నెక్డ్ అంటే తలబిరుసు కలిగిన వాడు, మెడ వంచనటువంటి వాడు. ఇప్పుడు మనం మెడ వంచేటువంటి గొర్రెలుగా ఉండాలన్నా, తలెత్తి చూసే మేకలుగా ఉండాలన్నా? మేకలను చూడండి, గొర్రెలన్నీ తలకాయ దించి పోతా ఉంటాయి, మేకల మధ్యలో ఆడాడ ఉంటాయి, అటు ఇటు చూస్తూ ఉంటాయి. మేకలు కాపరి చెప్పినట్టు నడవు. మేకలు కాపరి ఆడుంటే ఈ ఏడకొచ్చి ఢిల్లీ చెట్లు మేస్తా ఉంటాయి. మేకల కాపరితో సంబంధం లేదు. అసలు అవసరమైతే కాపరి వెనకాలకు పోయి కాపరి నడుస్తుంటే కాపరి ముడ్డిని గుద్దుతాయి. వింటున్నారా? అసలు ఈడు మన కాపరి, ఈడు మనకు మేత వేసేవాడు అనేది ఏమి ఉండదు మేకలకి. ఏం లేదు, టొత్తాయి వచ్చి ఉరుక్కుంటా పోయి కుమ్ముతాయి, కాపరిని కూడా గుమ్ముతాయి మేకలు. హల్లెలూయా. ఎవరైతే ప్రభువు దగ్గరకు స్టిఫ్ నెక్డ్ అంటే మొండిగా అనకూడదులేండి, గర్వముతోటి తలబిరుసుతోటి తల వంచని వాడిగా ఎవడైతే ప్రభువు దగ్గరకు వస్తాడో అంటున్నాడు ఇక్కడ, విల్ నెవర్ రిసీవ్ నథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఏది కూడా పొందుకోడు. ప్రైజ్ లార్డ్. ఉదాహరణకి ఒక ఏమంటారంటే పరిసైడు సొంకరి ఇద్దరు వచ్చారండి. ఇద్దరు ఆలయంలోకి వచ్చారు. అటుపక్క అతను నిలబడ్డాడు, ఇటుపక్క అతను నిలబడ్డాడు. ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు. అతను పరిసైడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఆ సొంకరిలా కాదు ప్రభువా, నేను ఉపవాసాలు ఉంటున్నాను వారానికి 2 సార్లు, నేను దశంభాగాలు కడుతున్నాను ప్రభువా, నేను కానుకలు ఇస్తున్నాను ప్రభువా, అతనిలా కాదు ప్రభువా, అతనిలా కాదు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ఈయన. ఈ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా పరలోకం వైపు కూడా నేను కన్నులెత్తి చూడటానికి నాకు యోగ్యత లేదని రొమ్ము కొట్టుకొనుచు, నాకు అసలు యోగ్యత లేనివాడిని ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరు ప్రార్థన చేశాడండి. ఇద్దరు కూడా ఒకే బాటలో ఉన్నారు, ప్రార్థన అనే బాట. ఇద్దరు కూడా ఒకే దేవుడి దగ్గరకు వచ్చారు, అవునా? కానీ దేవుడు ప్రేమించింది ఎవరిని? ఎవరి ప్రార్థన అంగీకరించింది అని చెప్పాడు ఆయన? సుంకరి ప్రార్థనే అంగీకరించబడింది. కనుకనే స్టిఫ్ నెక్డ్గా అంటే దేవుని వాక్యానికి లోబడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోరు. ఇంకొక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, ఎవరైతే అలా ఉంటారో వారు సమస్యల్లో పడ్డప్పుడు నేను నా మొహాన్ని తిప్పుకొని నేను నవ్వుతాను అన్నాడు ఆయన. ఎంత భయంకరం అది! భయంకరమా కాదా? నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, దేవుడు నన్ను రక్షిస్తే బాగుండు, దేవుడు నన్ను రక్షిస్తే బాగుండు అంటారు. కానీ నువ్వు బాగున్న రోజుల్లో ఏ రోజు కూడా నువ్వు దేవుని దగ్గరకు రాలేదు కదా. వింటున్నారా? కాబట్టి ఎనీవన్ హూ కమ్స్ స్టిఫ్ నెక్డ్ విల్ నెవర్ రిసీవ్ నథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వారు ఏమీ పొందుకోరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది బైబిల్ గ్రంథంలో దేవునికి లోబడి వర్ధిల్లిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ జాబితాలో మనము ఉండాలంటే మనము కూడా దేవునికి లోబడాలి. అయితే దేవునికి లోబడనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు లోబడరు అంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఒక మనిషిలో గర్వము గనక ఉంటే మాటకు లోబడరు. గుర్తుపెట్టుకోండి, ఏ మనిషిలో అయితే గర్వం ఉంటుందో, ఏ మనిషిలో అయితే ఆ గర్వం అనేది, ఆ వేరు అనేది ఉంటుందో వాడు లోబడడు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, పరలోకములో ప్రధాన దూతగా ఉన్నటువంటి తేజో నక్షత్రమా అని పిలువబడినటువంటి ఒక దూత భూమి మీదకు పడద్రోయబడ్డాడు. పరలోకములో అతనికి ఇక స్థలము లేదు అని బైబిల్ గ్రంథం రాయబడిందంటే దేనికి కారణం అది చెప్పండి? అతన్ని దేవుడే అభిషేకించాడని రాయబడి ఉంది. అతను నియమించబడిన దినమున పిల్లన గ్రోవులు ఊదిరి అని ఉంది. అందరూ వాయిద్యకారులు, పాటలు పాడేవాళ్ళు అందరూ వచ్చారంట అతన్ని నియమించబడే దినాన. రత్న రాసులతో అభిషేకించాడంట, స్వయంగా దేవుడే అభిషేకించాడంట అతన్ని. కానీ ఒక గర్వం అనేది ఎప్పుడైతే మనసులోకి పుట్టిందో పరలోకంలో స్థానం లేదు ఇంకా ఆయనకు. కింద పడిపోయాడు. కింద పడ్డాక వాడిని మనం అపవాద అంటున్నాం, సాతాను అంటున్నాం, దుష్టుడు అంటున్నాం. ఇంట్లో ఏ చెడ్డ కార్యం జరిగినా ఇదంతా సాతాను పని అంటున్నాం. ఆడు చేశాడు లేదో నాకు తెలియదు, కానీ మనం ఏ చిన్న దెబ్బ జరిగినా ఇదంతా దుష్టుడు పనే. మన బస్సు ప్రమాదం జరిగింది, సాతానుడే చేశాడు.
క్రైస్తవులు అయితే అదే అంటున్నారు, సాతానుడే చేశాడు, దుష్టుడు చేశాడు. ఏదైనా ఇంట్లో నష్టం వచ్చింది అనుకో, దుష్టుడే చేశాడు. నువ్వు అసలు నీకు లాభాలు రానటువంటి కంపెనీలో డబ్బులు పెట్టి నువ్వు పోగొట్టుకున్నా కూడా ఎంత సాతాను గడి పని, వాడే దొంగ చేసింది వాడే అని చెప్పేసి. చూడండి, తేజో నక్షత్రంగా ఉన్నటువంటి వాడు ఏమయ్యాడు? ఇప్పుడు దుష్టుడయ్యాడు, సాతానుడయ్యాడు. తిడతన్న వాడిని తిట్టని రోజు లేదు. గౌరవం అనేది మాట రాదు వాడికి. వాడి గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు సాతాను గారు అంటావా? ఇంత చిన్నపిల్ల సండే స్కూల్ పిల్లగాడి దగ్గర నుంచి మీసాలు నెరిసినటువంటి పాస్టర్ దాకా అందరూ వాడు వీడనే వాడిని మాట్లాడేది. వాడు దరిద్రుడు అంటాం, వాడు దుష్టుడు అంటాం, పో సాతానా అంటాం. అవునా? కొంతమంది పాస్టర్లు ఆ దెయ్యాలని, ఆ ఆత్మల మీద అధికారం దేవుడు ఇచ్చినటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? పో, మర్యాద ఉండదు, అయ్యగారు బోర్డు నేను అంటారా? అవసరమైతే చెంపలు వాయిస్తారు. పో, రాకుండా పో, ఎందుకు వచ్చావు, ఏడబట్టావు, ఏంది అసలు నీ కథ ఏంది, అన్ని అడిగి ఇరగదీస్తారు, చెప్పులతో కొడతారు, చీపుర్లతో కొడతారు. ఏది చెడు జరిగినా నువ్వు కాలు జారి కింద పడ్డా దుష్టుడు శోధించాడమ్మా. అంత దిగజారిన స్థాయి ఎందుకు వచ్చింది వాడికి? గర్వం. అదే వాడు లోబడి ఉండే కథ వేరుగుండేది. అవునంటారా? అందుకని ప్రేమటువంటి దేవుడి పిల్లలు, మనం పరిపూర్ణంగా దేవుని దగ్గర ఎప్పుడైతే లోబడతామో, దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అన్నీ సమకూర్చబడతాయి. ఆయన అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని. మొదట అదే ఇచ్చాడు, అదే చేయమన్నాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే లోబడతావో నీకు కావాల్సినవన్నీ కూడా నేను ఫాలో అవుతాయి. నువ్వు లోబడకుండా అన్ని ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వవు. వింటున్నారా? హల్లెలూయా. కనుక అసలు ఇంకా చూడండి, కేవలం భౌతిక సంబంధమైనవి కాదు. ఆయన నువ్వు అడగాలే గాని తండ్రిని, ఆయన తన పరిశుద్ధాత్మని కూడా నీకు అనుగ్రహిస్తాడు అంటున్నాడు. నువ్వు అడగాలే గాని ఇల్లు వాకిళ్లే కాదు, ఆయన తన సొంత పరిశుద్ధాత్మని కూడా నీకు అనుగ్రహిస్తాడు అని బైబిల్ చెప్తుంది, ప్రవక్త కూడా చెప్పాడు. హల్లెలూయా. గమనించుకోండి, ఎంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఇలా తీసుకుంటూ పోయి సాయంత్రం దాకా చెప్పుకుంటూ పోవచ్చు. దావీదు గొర్రెల కాపరి, లోబడ్డాడు, రాజు అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతగా లోబడ్డాడు అంతగా హెచ్చించాడుగా దేవుడు. హెచ్చించడం మాత్రమే కాదు, అసలు దేవుడు కదా, దేవుడై ఉండి అసలు నేను దావీదు కుమారుడిగా పిలిపించుకోవాలి అనుకున్నాడు. దేవుడా కదా, మరి దేవుడు ఆయన. దేవుడై ఉండి ఎలాగ పిలిపించుకోవాలనుకున్నాడు? నేను దావీదు కుమారుడిగా అనిపించుకోవాలి. దావీదు కుమారుడిగానే వచ్చాడు. అంటే దావీదుకు దక్కిన ఘనత దేనివల్ల వచ్చిందండి? దేనివల్ల వచ్చింది? లోబడటం వల్ల. లోబడ్డాడు దావీదు. అలాగే సొలొమోను, నా చేతికి రాజ్యం వచ్చింది, నా ఇష్టం అనుకున్నాడా? ప్రభువా, నీ ప్రజలను ఎలాగ పరిపాలించాలో నాకు తెలియదు, నా జ్ఞానం ఈ చాలా అన్నాడు. నువ్వు నీ కోసం అడగలేదు, చూసారా? అందులో ఏ స్వార్థము లేదు. కనుక నేను నీకు రాజ్యం ఇస్తాను, నేను నీకు జ్ఞానం ఇస్తున్నాను, అలాగే నీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నా అని అన్ని ఇచ్చాడు. సొలొమోనుకి ఏది లేదు చెప్పండి? లక్షల కిలోల వెండి బంగారాలు వచ్చాయంట సంవత్సరానికి. వింటున్నారా? గంధపు చెక్కలు, పట్టు వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు రాసులుగా పోసారు సొలొమోను కాలంలో. మళ్ళా అదే ప్రభుత్వం రాబోతుంది. యేసు ప్రభు వచ్చినప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం, యుద్ధాలు లేనటువంటి రాజ్యం, ఏవి శ్రమలు శోధనలు లేని. నేను మాట్లాడుకుంటున్నాం కూర్చొని, ఇక ఇవన్నీ ఉండవు. మనుషులకు మధ్య ద్వేషాలు ఉండవు, మనుషుల మీద మనుషులు చాడీలు చెప్పటాలు ఉండవు. ఇవన్నీ కూడా అంతమైపోయినటువంటి ఆ పాలన ఒకటి రాబోతుంది. హల్లెలూయా. నువ్వు లోబడుతూ ఎంతమంది ఉన్నారో తీసుకోండి. దానియేలు లోబడ్డాడు, సింహాలు సైతం నోరు మూసుకున్నాయంట. సింహాలు నోరు మూయించాడు దేవుడు. వింటున్నారా? బైబిల్ గ్రంథంలో చెప్పుకుంటూ పోతే చాలా మంది అండి. ఈ కాలానికి పంపించబడ్డ ప్రవక్త ఒక సారా కాచుకునేటువంటి కుటుంబంలో పుట్టి, ఒక తండ్రి తిట్టాడని, మన వంశంలో మందు తాగితేనేరా నువ్వెలా పుట్టావురా నా కడుపున అన్నాడని ఆ మాటకు రోషపడిపోయి ఆ మద్యం సీసా ఎత్తుకొని తాగబోతుంటే దేవుడు, బ్రహ్నాం, నీ దేహం నాకు కావాలి, దాన్ని పాడు చేసుకోవద్దని ఎప్పుడైతే చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే దేవుడు చెప్పాడో, అది ఆయన వదిలేసి
దేవుని కోసం బ్రతకటం ప్రారంభించాడో ఎన్ని కార్యాలండి బ్రహ్మం గారి ద్వారా. చనిపోయిన మనుషులు, కనుగుడ్లు లేని వాళ్లకు నోటి మాట చేత కనుగుడ్లు పుట్టాయి. అసలు కనుగుడ్లు ఉండి గుడ్డితనం కాదు. ఒక చిన్న పిల్లకు కనుగుడ్లు లేవు, చిన్న పిల్లకు కనుగుడ్లు లేవు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. మధ్యలో ఆపాడు ప్రార్థన. మధ్యలో ఆపి ఆ అమ్మాయిని అడుగుతున్నాడు, అమ్మా నేను అడగటం మర్చిపోయాను, దేవుడు అడగమంటున్నాడు, నీకు ఏ రకమైన కళ్ళు కావాలని అన్నాడు. ఆ అమ్మాయి అన్నది, నాకు నీలి రంగు కళ్ళు కావాలి. ప్రార్థన చేశాడు, లోపల కనుగుడ్లు తయారైపోయినాయి. ఆయన ఆమెననేసరికి కళ్ళు తెరి చూస్తే ఆయన కనిపించాడు బ్రహ్మం గారు. వింటున్నారా? ఇన్ని గొప్ప కార్యాలు జరగటానికి కారణం ఏంటంటే ఎంత తగ్గించుకోవాలనో అంత తగ్గించుకున్నాడు, ఎంత లోబడాలనో అంత లోబడ్డాడు. అందుకని దేవుడు పరిపూర్ణంగా ఆయన్ని వర్ధిల్ల చేశాడు. ఇవాళ మన పరిస్థితి కూడా అంతే. ఎప్పుడైతే నువ్వు దేవునికి పరిపూర్ణంగా లోబడతావో, నీ జీవితాన్ని దేవునికి పరిపూర్ణంగా ఎప్పుడైతే నువ్వు ఇవ్వగలవో, అప్పుడు నీ జీవితం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది నీ జీవితం. ప్రారంభంలాగా ఉండదు. ఒకసారి చేసి చూడండి. ఇవాళ మందు తాగేవాడు పరిపూర్ణంగా మానుకొని దేవుళ్ళు ఉంటున్నాడంటే దానికి కారణం ఏంటి? గమనించండి, వాడు లోబడ్డాడు దేవునికి. లేదంటే మందు అలవాటు మానటం మామూలు విషయం కాదు. అది సిగరెట్ మానుకుంటున్నారు, మందు తాగటం మానుకుంటున్నారు, వ్యసనాలన్నీ మానుకొని దేవుని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు చాలా మంది. రౌడీయిజం చేసినటువంటి వాళ్ళన్నిటిని వదులుకొని దేవుడి మార్గంలోకి వచ్చి చంపలకు పెట్టి సరుస్తున్నా కూడా మేలకుండా ఉంటున్నారు. వింటున్నారా? అంతా కూడా పరిపూర్ణముగా లోబడుటలో ఉంటుంది. ఏదైనా అంతే. యోసేపు లోబడ్డాడు, ఒక దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు ఆయన. వింటున్నారా? అలాగ బైబిల్ గ్రంథంలో ఎంతమందిని తీసుకుంటారో తీసుకోండి. ఏలియా పరిపూర్ణంగా లోబడ్డాడు. ఏలియాని గణపరచడానికి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. వింటున్నారా? నోవాహు పరిపూర్ణంగా లోబడ్డాడు. వింటున్నారా? నోవాహు అంట దేవుడు చెప్పిన విధంగా ఓడ నిర్మించినప్పుడు అంట అంత బాగానే ఉంది. ఆయన ఓడలోనికి వెళ్ళాడు. 7 రోజుల వరకు వర్షం పడలేదు. బయట వచ్చిన వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ ఎక్కిరిస్తూ ఉన్నారు. అయితే 7వ దినాన వర్షం పడింది. పడినప్పుడు జనాలందరూ కూడా, అమ్మో నోవాహు చెప్పింది నిజమేరా బాబు అని, ఈ ఓడలోనికి రానివ్వకపోతే రానివ్వకపోయాడు, మనం పోయి మన తెలివితేటలతోటి మనం ఓడలు కట్టుకుందామని వాళ్ళు కూడా ఓడలు కట్టుకున్నారంట. కానీ ప్రళయం వచ్చినప్పుడు ఆయన ఓడ మాత్రం తేలింది, వీళ్ళ ఓడలన్నీ మునిగిపోయినాయి. అది దట్ ఈస్ ద పవర్ అండ్ సబ్మిషన్. నువ్వు సంపూర్ణంగా లొంగిపోయినప్పుడు దాని లోపల ఉండేటువంటి శక్తి వేరు. సాకులు చెప్పొద్దు. దేవుని యొక్క వాక్యం ఇలాగ చెబుతుంది అన్నప్పుడు సాకులు చెప్పొద్దు. లొంగిపోండి పరిపూర్ణంగా. దేవుని వాక్యం ఇలా ఉంది అని చెప్పినప్పుడు అలాగ లొంగిపోవటం వల్లే మనకు ఎక్కువ ప్రయోజనం ఉంది. దాన్ని తిరస్కరించి మొహం చిన్నబుచ్చుకొని వెనక్కి పోవటం కంటే కూడా దాన్ని స్వీకరించి దాన్ని అంగీకరించి దాని ప్రకారంగా జీవించటంలోనే శక్తి దాగి ఉన్నది. ధనవంతుడైన యవ్వనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన ఆశ కలిగి ఉన్నాడు, నేను పరలోకం పోవాలి అని అడిగాడు. నేను పరలోకానికి వారసున్న వాళ్ళని నేను ఏం చేయాలని అడిగితే యేసు ప్రభు చెప్పాడు, ఇదిగోమ్మా, ఇదిగో ఇట్లా ఇట్లా ఈ ధర్మశాస్త్రం ఉంది కదా, మోషే చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటించు పో అన్నాడు. అయితే ఆ చిన్నవాడు ఏమన్నాడంటే, నేను చిన్నతనం నుంచి కూడా ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నాను, చిన్నతనం నుంచి కూడా నేను భక్తి లేని కుటుంబంలో పెరిగిన వాడను అని చెప్పాడు. చెబితే యేసు ప్రభు వారు అన్నారు, చూశాడు, అతన్ని చూసి కనికరపడ్డాడు, అతన్ని ప్రేమించాడు, ప్రేమించి పరలోక రాజ్యం ఇవ్వాలని కూడా సిద్ధపడ్డాడు. అక్కడ సిద్ధపడిన తర్వాత ఒక్కటి తక్కువ కొంది నీ దగ్గర అన్నాడు. ఏంటి సార్ అంటే, నీ దగ్గర నీ మనస్సంతా కూడా నీ ధనం మీద ఉన్నది, ఆ ధనం అనేది నీకు ఆటంకంగా ఉంది, నీ ఆస్తిని నీ ధనాన్ని అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. బహుశా అతను గనక ఆ సమయంలో సమస్తం విడిచిపెట్టి వెంబడించుంటే అతను కూడా భవిష్యత్తులో ఒక అపోస్తలుడిగా మనం చదివే వాళ్ళమేమో. ప్రైజ్ ది లార్డ్. కానీ అది కష్టతరంగా అనిపించింది. ఓ, నా ఆస్తి మొత్తాన్ని నేను అమ్ముకొని ఒక బిచ్చగాళ్ళలాగా ఇతని వైపు తిరగాల, జనాలకు ప్రసంగం చేసుకుంటూ వచ్చినటువంటి కానుకల మీద నేను బ్రతకాలా అనుకున్నాడో ఏమో, మొహం చిన్నబుచ్చుకొని ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాడు అని ఉంది బైబిల్ గ్రంథంలో. వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం సంపాదించి ఉండొచ్చు? ఒక 100 కోట్లు సంపాదించి ఉండొచ్చు ఏమో, కానీ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడుగా. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మరి మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? మరి మీరే మనం ఎలా ఉండాలి చెప్పండి? మనము లోబడి వర్ధిల్లే వారిగా ఉండాలనా,
లోబడకుండా దీన స్థితిలోకి తగ్గించబడేటువంటి వారిగా ఉండాలన్నా మన చేతుల్లోనే ఉంది. అది వాక్యముగా నువ్వు లోబడి దాన్ని అంగీకరించి దాన్ని ప్రేమించి దాన్ని స్వీకరించి దాన్ని హత్తుకొని అనేకులకు దాని గురించి చాటింపు చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు, అందులో సందేహమే లేదండి. నో డౌట్ ఇన్ ఇట్. నేను దేవునికి లోబడ్డాను, నేను నాశనం అయ్యాను, నా జీవితం అసలు భయంకరమైనటువంటి అధోగతి పాలైంది అన్నవాడు ఎవ్వడు ఉండడు, ఎవ్వడు లేడు కూడా. హల్లెలూయా. వాక్యమునకు లోబడాలి. తప్పు చేశావనుకోండి, తప్పు చేసిన తర్వాత అయినా సరే నువ్వు లోబడగలిగితే నీ అభివృద్ధి ఉంది, ఎక్కడికి పోలా. గమనించండి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, పరిపూర్ణమైనటువంటి లొంగిపోవటం వలన మనం వర్ధిల్లుతాము అని వాక్యం కూడా చెప్తుంది. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను మన హృదయంలో ముద్రించును గాక. సమయంలో మనందరం కూడా పైకి లేచి నిలబడదాం.